వస్తున్నావా? నేను 1000 గంటలతో నీకోసం ఎదురు చూస్తుంటున్నా బంగారం. ఏవో ఇది ఎవరితో మాట్లాడుతున్నారా నాయన? బుజ్జికొండ బజ్జికొండ అంటూ కొంప తీసి దీని బిడ్డతో మాట్లాడుతుందా ఏంది? ఎవరత్తమ్మా ఫోన్ చేసింది? నేను ఇంత సంబరంగా మాట్లాడుతున్నానంటే ఎవరు చేసుంటారే? ఇంకెవరు, నా బిడ్డనే. ఓహో సుజాతనా? అవునే, అది వస్తుందంటే ఇంటికి. ఓ నీ అవ్వ, ఇది వస్తే నన్ను చంపక తింటది. ఓ అవునా అత్తమ్మా? నిజమ్మా? ఏంది ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదత్తమ్మా, మన సుజాత వస్తుందంటే నాకు సంతోషం ఆగలేదు, అందుకే గట్లా వచ్చినాయి డైలాగులు. ఏందో నీ తల్లి నీ బాధ. రాధా, నా బిడ్డ ఎన్ని రోజులకు వస్తుంది కదా నీ ఇంటికి? దానికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టే. దానికి రొయ్యలంటే బాగా ఇష్టం. అట్లా చేపలు, మటన్, చికెన్ అన్నీ తెచ్చిపెట్టే. నా బిడ్డకి మంచి మంచిగా వండి ఇచ్చిపెట్టు రోజు. ఇంకేం పని నాకు అదే పని. నీకు వండి పెట్టుడు, నీ బిడ్డకి వండి పెట్టుడు, ఇల్లంతా షాకిల్ చేస్తుడు. ఇంకేం పని, అదే పని నా పని. ఏంది నీళ్ళ నువ్వే గులుక్కుంటున్నావు? ఏమి? ఏం లేదత్తమ్మా, చేసి పెడతా. ఇంకా మా ఆడబిడ్డ కంటే ఎక్కువనా నాకు? ఇవన్నీ ఇలా అనుకుంటుంది కానీ దీని మనసులో ఇది ఎందుకు వస్తుందో, నా బిడ్డ మీద కుళ్ళు, దీనికి ఏడుపు ఎందుకు వస్తుందో అనుకుంటుంటుంది ఇది మనసులో. ఆ ఛాయ్ ఏంది గట్ల చల్ల సట్ట అయింది? ఎంతసేపే పట్టుకుని లాడ్డో పో, వేడి చేసుకొని రాపో. ఛాయ్ చల్లగైందని ఇక విషం తాగుతారా అత్తమ్మా? నీ అవ్వ, నా బిడ్డ వస్తుంది వంట చేయి అంటే ఇది కొంపదీసి నాకు విషం కలుపుతుంది ఏంది? నాకు విషం కలిపి పెడుతుంది ఏంది? ఏందే విషమా? విషం ఎందుకు తాగుతానే? నీ ముఖం మండ. విషం ఎందుకు తాగుతా నేను? అయ్యో అత్తమ్మా, ఛాయ్ ఊకే వేడి చేస్తే అది విషం అవుతుంది అంటారు, అందుకే అన్న ఛాయ్ చల్లగైతే మరి విషం తాగుతారా అని అన్నా. ఓ గట్లా అన్నావా? అట్లనే. ఈ అవ్వ దెబ్బకి మా అత్తకి దొడబుచ్చుకున్నట్టుంది. ఇక్కడ విషం కలిపి తాపిస్తానేమో అనుకున్నట్టుంది. మంచి పని మంచి పని. నీ అవ్వ, దీనికి ఇంకా వేడి చేసుకొని రమ్మంటే నిజంగానే విషం కల్పించి తాపించేటట్టుంది నాకు. పీకంతి ఏదో ఒక సలసట ఛాయ్ తాగుతాయో. సరే ఎక్కడ వేడి చేస్తావు ఏం చేస్తావు? ఆ ఛాయ్ తాగుతుంది, గట్ల గొంతులో పోసుకుంటే అయిపోతుంది. దానికి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది మా అత్తకి. రాధనా మజాకా? అయితే మని కానీ కొడుకుకి ఫోన్ చేసి 2 కిలోలు చేపలు, 3 కిలోలు మటన్, 2 కిలోలు చికెన్ తెమ్మని చెప్పే. ఏంది 2 కిలోలు చేపలు, 3 కిలోలు మటన్, 2 కిలోలు చికెనా? అదంతా నువ్వే తింటావా? నువ్వు నీ బిడ్డనే తింటారా? తింటే బతుకుతారా? నేను విషం కలపాల్సిన అవసరం లేదు, అది తిని దెబ్బకే చేస్తారు మా ఇద్దరు. ఏందత్తమ్మా, అది తింటే ఉంటారా? ఉండకపోతే ఏమైతే తినడానికి అయితే ఉన్నది, తింటే ఏమైతుంది?